ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి వారి కుటుంబ సభ్యుల పేరుతో పథకాల ద్వారా ఎంతెంత మొత్తం ఇస్తారో హామీ ఇస్తూ సంతకాలు చేసి ఇచ్చిన బాండ్లపై చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దీనిపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు తాట తీస్తానంటూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో సీఎంగా ఉన్న తాను ప్రజలకు జవాబుదారినని విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారని మండిపడ్డారు. చెప్పిన హామీలు కాదు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇట్ ఈజ్ లైక్ బాండ్ రాసివ్వడం. మీ ఇంట్లో ఇంతమంది, దీనికి ఇంత, సంవత్సరానికి ఇంత వస్తుంది. ఎప్పుడు నుంచి? జూన్ 24 నుంచి అన్నాక, జూన్ 24 నుంచి ఇప్పుడు 1 year అయిపోయాక ఎందుకు మీరు ఇప్పటివరకు ఇవ్వని ఇట్లా బాకీతో సహా మొత్తం పే చేయాలి కదా అనేది అడిగారు. మరి నువ్వు దానికి సమాధానం ఇస్తావా ఇవాళ? లేక అడిగేవాళ్ళు అడిగి చెప్తా నీకేం చెప్పేది? ఊర్లలో కొట్టుకుంటారు చూడు. ఎవడన్నా మధ్యలో పెద్ద మనిషి అడిగితే నీకేం సంబంధం, అడిగినప్పుడు చూద్దాంలే. అడిగేవాడిని ఎవరు నువ్వు నోరెత్త నీవు అడగాలనే నీ దగ్గరికి వచ్చే శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళ మీద ఏ కేసులు పెడతావో తెలియదు. ఎవడన్నా వచ్చి అడిగితే వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ ముద్ర వేసినా వేస్తావు. అందుకని వాళ్ళు హెజిటేట్ చేస్తే నువ్వేమో చెప్పవు. నువ్వు హామీలు ఇచ్చిన వదిలేసి అసలు ఉన్నవి కూడా కట్ చేసి పడేసావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అమ్మఒడి కానీ నీవు పేరు మార్చేదానికి తల్లికి వందనం అన్నా అది అమ్మఒడి, అది మా స్కీము, జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్, అది ఆన్గోయింగ్ స్కీమ్. అలాగే ఇంకోటి ఏది మన రైతు భరోసా, నువ్వు అన్నదాతని పేరు పెట్టి సుఖీభవన్ పెట్టుకున్నావు, అదేనా? ఇవి ఆన్గోయింగ్ స్కీమ్స్. ఇవి కాక డిఫరెంట్ సెక్షన్స్కి ఇస్తున్నవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎత్తేసారు ఎలాగో. సో వసతి దీవెన ఇట్లాంటివన్నీ నువ్వు ఊసెత్తట్లా, రావాల్సినవి. ఈ స్కీములకు సంబంధించినంత వరకు ఆన్గోయింగ్ స్కీమ్స్ మీరు రీనేమ్ చేసి వాటిని ఇంకో పేరు పెట్టినా అవి అయితే లాస్ట్ ఇయర్ అయితే వచ్చిండాలి కదా. కొత్తది అయితే మేము డేటా కలెక్షన్ అనుకోవచ్చు. ఆన్గోయింగ్ స్కీమ్స్ 23, 24కు వచ్చి 24, 25కు నువ్వు ఆపేస్తే ఏది పెంచి ఇస్తానని చెప్పి ఇంకంతకంటే ఘోరమైన ఘరానా మోసం ఏమైనా ఉంటుందా? అంటే బండగా దాన్ని ఏమంటారు, ఏం చేసుకుంటావు చేసుకో, నేను నీకు చెయ్యను అని నువ్వు అంటా దబాయిస్తున్నట్టుంది జనాన్ని కానీ అడిగిన వాళ్ళను కానీ. పైగా 4 మందమని బెదిరిస్తాండావు. ఇంకా 4 కత్తిరిస్తానులే అన్నీ అంటాడే. సరే అడిగిన వాళ్ళు 4 తోక కత్తిరిస్తా అంటుంటాడు కదా, ఆ మాట నెక్స్ట్ వస్తుందేమో తెలియదు ఆయనకు. ఎందుకంటే తనకు అధికారం అనేది హక్కు అనుకుంటాడు ఆయన తప్ప బాధ్యతను ఎప్పుడు అనుకోవట్లా. ప్రజల